అందరికీ నమస్కారాలు. మన యూట్యూబ్ ఛానల్ బుజ్జి బొమ్మలుకి స్వాగతం, సుస్వాగతం. ఓ చిన్న గ్రామం పేరు గోవిందపల్లి. మట్టిల్లు, ఆకులతో కూడిన పెరట్లు, ఎండకు తాళించుకున్న చెట్లు. ఇలాంటి వాతావరణంలో జీవించేవాడు మన బుజ్జిబాబు. 7వ తరగతి చదువుతున్న కలలతో నిండిన ఓ ముద్దు పిల్లాడు. అతని కన్నుల్లో తలతల మెరిసే ఆశ. కాని మన బుజ్జిబాబుకు ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఓ పాతపాటి సైకిల్. ఆ సైకిల్ చూసి నవ్వోచేలా ఉండేది. ఓవైపు బ్రేకు పనిచేయదు, మరోవైపు చక్రం వాలిపోయి ఉంటుంది. కాని బుజ్జిబాబు మాత్రం అది తనకు మించిపోయిన స్నేహితుడిలా ప్రేమించేవాడు. ప్రతిరోజూ ఆ సైకిల్ను తోసుకుంటూ స్కూల్కి వెళ్లేవాడు. కొన్నిసార్లు దాన్ని లాగాల్సి వచ్చేది, మరికొన్నిసార్లు తోసుకుంటూ పోవాల్సి వచ్చేది. అయినా అతడి ముఖంలో చిరునవ్వే. ఒకరోజు ఉదయం ఎండ భరించలేనంత తంచుకుంటోంది. బుజ్జిబాబు తట్టుకోలేక, ఒక్కరోజైనా బాగా పనిచెయ్యాలి ఈ బండి. అప్పుడే పక్కనే ఉన్న పిల్లలలో ఒకరు నవ్వుతూ అన్నాడు, బుజ్జి, నీ సైకిల్ను చూసి మ్యూజియంలో పెట్టొచ్చు. ఆ మాటలు వినగానే బుజ్జి హాసంగా నవ్వాడు. కాని గుండెలోపల కాస్త బాధపడాడు. ఎందుకు నా సైకిల్ ఇలా ఉండాలి అని అనుకున్నాడు. ఆ మధ్యాహ్నం బుజ్జిబాబు ఓ తీరుతెన్నులేని నిర్ణయం తీసుకున్నాడు. ఊరి చివర్లో ఉన్న ఓ పాత దుకాణం గుర్తొచ్చింది. పేరు ఇంపాసిబుల్ రిపేర్స్. అది ఎప్పుడూ మూసే ఉండేది, కాని ఆ రోజు తెరిచి ఉంది. బుజ్జి సైకిల్ తోసుకుంటూ లోపలికి వెళ్లాడు. చీకటి, శాంతత. కొద్దిసేపటికి ఓ వృద్ధుడు బయటికి వచ్చాడు. తెల్లగా ముడిపడిన గడ్డం, మెరిసే కళ్ళు, చేతిలో పాత పుస్తకం. అతడు బుజ్జిని చూస్తూ ముద్దుగా నవ్వాడు. బుజ్జి ఆశ్చర్యపోయాడు. నన్నా, నాకు పేరు కూడా చెప్పలేదు కదా మీరు అని అడిగాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, నీకోసం ఈ సైకిల్ నన్ను ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. అంతే, వృద్ధుడు సైకిల్ను తాకాడు. తల్తల్ మెరిసేలా తిరగడం మొదలుపెట్టాయి. గొలుసు స్వయంగా బిగిసి రంగు నీలంగా మెరుస్తూ మారిపోయింది. బుజ్జి షాక్ అయిపోయాడు. ఇది కలా, నిజమా అనుకున్నాడు. వృద్ధుడు చివరగా అన్నాడు, ఈ రాత్రి నీ జీవితంలో మొదటి మాయజాడ ప్రారంభం మాత్రమే. ఆ రాత్రి బుజ్జి పడుకొని ఉండగా బయటనుంచి సైకిల్ బెల్ శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూశాడు. సైకిల్ తాను ముందుకు కదులుతోంది. బుజ్జి ఆశ్చర్యంతో దానిమీద ఎక్కాడు. ఆ సైకిల్ అడవి దారి వైపు తీసుకెళ్తోంది. మబ్బుగా ఉన్న ఆకాశం మధ్యలో నక్షత్రాల కాంతి కింద బుజ్జి తన మాయ సైకిల్తో ప్రయాణం ప్రారంభించాడు. ఊరి చివరలో అడవికి అంచున ఆగింది సైకిల్. అక్కడ బస్కెట్లో ఒక మ్యాజిక్ మ్యాప్ మెరిసింది. బుజ్జి చేతిలోకి తీసుకుని చూశాడు. ఆ మ్యాప్ ఏదో తెలియని చోటుకు దారితీస్తోంది. కళ్లలో ఆశతో, గుండెల్లో ధైర్యంతో బుజ్జిబాబు తలుపు తట్టాడు. తన కొత్త జీవితం తలుపు ఇక్కడే మొదలవుతుంది. బుజ్జిబాబు మ్యాజిక్ సైకిల్ కథ ఇంకా ఎన్ని అద్భుతాలు ఎదురవుతాయో, ఎన్ని మాయల ప్రపంచాల్లోకి వెళ్తాడో మనం కలిసి తెలుసుకుందాం. తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం.